శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మున్సిపల్ పోరు ముగిసింది. మరి ఇక్కడ డబ్బు, అధికారం, పోలీసులతోటి మరి ఇక్కడ ఏదైతే అణచివేతల కార్యక్రమం, దానికి తోడు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, వీటన్నిటిని కలిసి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రలోభాలతోటి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి నానా ప్రయత్నాలు చేసిండ్రు. ఎంతటి అధికార దుర్వినియోగానికైనా పాల్పడ్డరు. ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘించిండ్రు. మరి ఇక్కడ అధికార బలంతో, అధికార మదంతో ఓటర్లను ఏదైతే ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేసి కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ తన సత్తాను చాటింది, బీజేపీ మాత్రం నిలబడలేకపోయింది అనేది ఈ న్యూస్ ద్వారా ఏదైతే నిన్న జరిగిన పురపోరును గమనించిన వాళ్లకు తెల్లమవుతుంది. దాంతోపాటు రేపటి రోజున మరి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉన్నది. రేపు కౌంటింగ్ ప్రక్రియలో ఇవన్నీ కూడా పూర్తిగా తెల్లం కాకపోతున్నాయి. ఏది ఏమైనా అధికారాన్ని మాత్రం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తే మరి పోలీసులు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగానే వ్యవహరించారు అని చెప్పక తప్పదు. ఇక మంతని మున్సిపల్ పోరుకు సంబంధించి మంతని నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో మరి ఇక్కడ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన, యథేచ్ఛగా అధికార దుర్వినియోగం జరిగిందనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రి తమ్ముడు ఆయన భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ధన్వాడలో ఆయనకు ఓటు హక్కు ఉంటుంది. మరి ఇక్కడ స్థానికేతరులు ఇక్కడ ఉండొద్దని చెప్పి బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చెల్లా చెదరు చేసి ఈయనను మాత్రం కాన్వాయ్ తోటి ఆహ్వానాలు పలుకుతా ఉన్నారు. ఎక్కడికి పడితే అక్కడ ఆయన బూతులన్నింటినీ కూడా పెద్ద కాన్వాయ్ చేసుకొని తిరిగి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మీ ఓటు వేయకపోతే మీ సంగతి చెప్తా అన్న చందంగా బెదిరించుకుంటూ ఓట్లు వేయించుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మంతని నియోజకవర్గంలో ఏ మేరకు మరి ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగింది. ఇక్కడ కూచురాజుపల్లె దగ్గర మరి 5వ వార్డు దగ్గర యథేచ్ఛగా ఈ రకంగా కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే పోలీసులు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ 11వ వార్డు అభ్యర్థి కొమరో శ్రీనుకు మద్దతుగా ఒక ప్రభుత్వ టీచరే చీరల పంపిణీ చేస్తా ఉన్నారు అని అంటే ప్రభుత్వ శాఖలన్నీ కూడా అధికార పార్టీకి దాసోహమై బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేసినాయో కూడా చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసులు నిస్సిగ్గుగా ఒకవైపు అభ్యర్థి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పుప్పాల తిరుపతి ఆయన చీరలు వంచుతా ఉన్నాడు అని చెప్తా ఉంటే నీకు ఇక్కడ రోడ్డు మీద కనబడతా ఉన్నాడా అని చెప్తున్న పరిస్థితి. రాత్రి 1 గంట తర్వాత జరుగుతున్న తతంగం ఇది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే అభ్యర్థి మరి 11వ వార్డు అభ్యర్థి శ్రీనివాస్, ఒడ్నాల శ్రీనివాస్ షాప్, అది బాజాప్తా రాత్రి 2 గంటకు షాపు తెరిచిపెట్టి ప్రభుత్వ టీచర్ల ద్వారానే చీరలు పంపిణీ చేయిస్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు శ్రీధర్ బాబు ఏ విధంగా అరాచక పాలన కొనసాగిస్తా ఉన్నారు, ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో చూడవచ్చు. ఈయననే కొమరో శ్రీనివాసు టీచరు. ఆయన ఇక్కడ ఉన్నా, ఎందుకున్నావా అంటే నా బిడ్డ వస్తుందని ఉన్నా అని చెప్తా ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇలా దగ్గరుండి టీచర్లతోటి మరి ఇక్కడ అవసరమైతే పోలీసులతోటి కూడా పంపిణీ చేసే అంత ఉన్నది ఇక్కడ ఈ అధికార దుర్వినియోగ వ్యవస్థ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇక్కడ డబ్బులు అయితే ఏరులై పారింది. మరి ఇక్కడ ఏదైతే 3వ వార్డు అభ్యర్థి నుంచి మొదలుకొని 3వ అభ్యర్థి మరి 3,000 నుంచి 5,000 వరకు శ్రీపతి బానయ్య వంచితే 4వ వార్డు అభ్యర్థి 5వ వార్డు అభ్యర్థి అయినటువంటి సయేందర్ రెడ్డి డైరెక్ట్ గా 5,000 మరి చీర. అదే విధంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 11వ వార్డు అభ్యర్థి కూడా యథేచ్ఛగా ఏదైతే డబ్బులు పంపిణీ చేసిండు 4,000 నుంచి 8,000 వరకు పంపిణీ చేసిండు. నేనే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని అని చెప్పి ఆయనకు పోలీసులు అయితే రక్షణ గోడగా ఉన్నారు. అర్ధరాత్రిలో కూడా ఆయన షాపు తెరిచిపెట్టి చీరలు ఏదైతే అక్కడ నిలబడ్డ క్యాండిడేట్లు అందరికీ కూడా చీరలు ఈ షాపు నుంచే ఈయననే మరి స్పాన్సర్ చేసిండు. 13 మంది అభ్యర్థులకు కూడా ఈ షాపు నుంచే చీరలు పోతా ఉంటే రేయింబవళ్ళు షాపు తెరిచిపెట్టినా కూడా పోలీసులు కిమ్మనకుండా ఆయనకు కాపలా కాస్తా ఉన్నారంటే మంతనిలో అధికార
దుర్వినియోగం ఏ మేరకు జరిగిందో చూడవచ్చు. 5వ వార్డులో కుర్రలింగయ్య అనే అభ్యర్థి ఎస్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా 5,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ రకంగా మరి యథేచ్ఛగా పంపిణీ చేస్తే మిగతా అభ్యర్థులందరూ కూడా 2,000 వరకు పంపిణీ చేసిండ్రు. మరి ఇక్కడ 12వ వార్డు అభ్యర్థి అయినటువంటి వేముల సమ్మయ్య 2,000 నుంచి 3,000 వరకు ప్లస్ ఈయన ఇచ్చిన చీరలు యథేచ్ఛగా పంపిణీ చేసిండ్రు. కానీ పోలీసులు మాత్రం ఏం చేసిందంటే బీఆర్ఎస్ వాళ్ళను అరికట్టడం, అదేవిధంగా 7వ వార్డు అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ కాంగ్రెస్ రెబల్, ఆ కాంగ్రెస్ రెబల్ను నిలువరించడానికి ఏకంగా ఒక పోలీస్ బెటాలియన్ని వాళ్ళ ఇంటి ముందట ఉంచి బయటికి రాకుండా కట్టడి చేసి హౌస్ అరెస్ట్ చేయించి అక్కడ రామగిరి ఎస్ఐ శ్రీనివాసులు ఆ ఇంటికి కాపలా పెడితే రేయింబవళ్ళు అక్కడనే కాపలా కాసుకుంటా ఉన్నాడు ఆయన. మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా దించి జనాలను భయభ్రాంతులకు గురి చేసి మరో ఒకవైపు ప్రలోభాలు పెట్టి ఏది కోరుకుంటే ఆ వస్తువులన్నీ కూడా ఇచ్చి, చీరలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి మరి ఇక్కడ ప్రజలకు ఏదైతే అభిప్రాయం ఉన్నదో దాన్ని అంతా కూడా రూపుమాపి ప్రలోభాలతోటే గెలవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఏది 2 సంవత్సరాల 2 నెలలు మరి ఇక్కడ ఏదైతే మేనిఫెస్టో రాసినటువంటి వ్యక్తికి సంబంధించిన మున్సిపాలిటీ దుద్దిల్ల శ్రీధర్, మంత్రి శ్రీధర్ బాబు ఏదైతే మరి ఇక్కడ మేనిఫెస్టోని రాసిండో ఆ మేనిఫెస్టో ఏది అమలు కాక 2 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఇచ్చిన ఏదైతే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇప్పటి వరకు అమలు చేయక చెతికిల పడి మరి ఇలాంటి అబద్ధ హామీలు గతంలో చూసుకున్నట్టయితే 2020లో మున్సిపాలిటీ కూడా ఒక మేనిఫెస్టో తీసిండు. ఈసారి పాపం తీయలేదు. ఎందుకంటే ఆ మున్సిపాలిటీ మేనిఫెస్టోని అంతా కూడా పుట్టమధు గారు ఎండగొట్టడంతో మరి మేము ఇచ్చిన హామీలు అమలైతలేవని ఇక డబ్బు సంచులతోటి పడ్డాడు. ఏదైతే సారుకు వెన్నతోటి పెట్టిన విద్య మరి ఆయన 2014 ఓటమి తర్వాత 2018, 2023లో డబ్బు సంచులనే నమ్ముకున్నాడు, లీడర్లను కొనుగోలు చేసిండు. ఆఖరికి మరి ఇక్కడ ముసలిగొడ్ల లాంటి లీడర్లను కూడా కొనుగోలు చేసి పక్కన పెట్టుకున్నాడు. ఎందుకంటే ఉండని వీళ్ళు వచ్చిండ్రు అని అంటే మనకు కొంచెం ఊపి పెరుగుతుంది, వాళ్ళతోటి 10 ఓట్లు కూడా పడాయి, అయినా మంచిదే ఆ 2 ముసలి గొడ్లు కూడా ఉండని అని ఇటో గొడ్డును అటో గొడ్డును పెట్టుకొని వాళ్ళకు మరి ఇక్కడ మేతేస్తానికి తప్ప దేనికి పనిచేయని వాళ్ళని కూడా కొనుగోలు చేసి మున్సిపాలిటీలో మాదే పని చేయని మరి ఇక్కడ డబ్బు సంచులతోటి మరి ఆ మున్సిపల్ పోర్కు సంబంధించి ఏదైతే ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి. విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ చేస్తూ ఉంటే అక్కడ 6వ వార్డులో క్రాంతి అని మరి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయనను కట్టడి చేయడానికి 7వ వార్డులో మనకి సతీష్ను కట్టడి చేయడానికి పోలీసులను అక్కడనే పెట్టి నిఘా పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఎక్కడ కనబడ్డా అక్కడ తరిమి కొట్టి మరి యథేచ్ఛగా ప్రలోభాలతోటి మాత్రమే బయటపడడానికి ప్రయత్నం చేసింది మంత్రి మున్సిపల్. అయినా కూడా మంత్రి మున్సిపల్లో ఇప్పటికే పుట్టా దంపతులకు మరి పెద్ద ఎత్తున అభినందనలు వస్తా ఉన్నాయి. ఇవాళ మరి మంత్రి మొత్తం ఆల్ మున్సిపాలిటీలు తిరుగుతాడు, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పుకుంటారు వాళ్ళ కార్యకర్తలు. కానీ మంత్రిలో 5 రోజుల పాటు అక్కడనే ఉన్నాడు, నిన్న పోలింగ్ రోజు కూడా అక్కడనే ఉన్నాడు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఎంత దయనీయంగా మారింది. డబ్బులతోటే కొనుగోలు చేయక తప్పని దుస్థితి ఏర్పడ్డది అనేది దీని ద్వారా తెరతెలమైంది. ఈ కొమరూరు సీన్కు సంబంధించి చూసుకున్నట్టయితే టీవీ మరి ఇక్కడ ఏదైతే ఆయన ప్రభుత్వ టీచరు 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుగా చీరలు పంపిణీ చేసిందని చెప్పి వెలుగులోకి తేవడంతో ఆయన నిన్న విద్యాశాఖకు సంబంధించిన జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన హెడ్ క్వార్టర్ ఇడిచి వెళ్ళొద్దని చెప్పి ఆయనను సస్పెండ్ చేసిండ్రు. మరి ఎక్కడ ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వ శాఖలు బుద్ధి తెచ్చుకోవాలి. ఇక్కడ మంతనిలో అధికార దుర్వినియోగం జరిగిందనడానికి ఇక్కడ నిలువెత్తు సాక్ష్యం, ఇటు వీడియోలతోటి సాక్ష్యాలు ఉన్నాయి. అదే విధంగా ఇటు ప్రభుత్వ అధికారులు సస్పెండ్ చేసిన దాన్ని బట్టి మంత్రిలో ఏ విధంగా అధికార దుర్వినియోగం జరిగిందో చూడాలి. ఇక పోలీసుల మీద కూడా వేటు వేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల కమిషన్ మరి ఇక్కడ సక్రమంగా తన పని తాను చేయకపోవడంతో ఈ విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది. ఇవాళ టీజీటీవీ వెలుగులోకి లేకపోతే ఈ అంశం కూడా బయటకు వచ్చేది కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనా శ్రీధర్ బాబు డబ్బు సంచుల్నే నమ్ముకున్నాడు అని మున్సిపల్ ద్వారా మరోసారి తేటతెల్లమైంది. 2018లో 2023లో ఏ విధంగా అయితే డబ్బులతో గెలిచినా అని చెప్పి ఆయన భావిస్తా ఉన్నాడో ఈ మున్సిపల్ని కూడా దాంతో కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2 సీట్లు గెలిచింది, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండే. ఇవాళ పుట్టమధు 4 గెలిచినా కూడా శ్రీధర్ బాబు మీద విజయం సాధించినట్టే అని చెప్పి మంత్రిని మున్సిపల్ ఓటర్లే చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే హైదరాబాద్ 3 ముక్కలాట, రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ విభజన, కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగరం కళ, పెట్టుబడుల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం అని చెప్పి మున్సిపాలిటీగా ఉండే హైదరాబాదు మరి దాని రాను 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 విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది.
తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని విశ్వనగరం మారుస్తా అని చెప్పి గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లను అన్ని విలీనం చేసి మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ను విస్తరణ చేస్తాడు అని అనుకుంటే దీన్ని 3 ముక్కలుగా చేసి మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ అని జిహెచ్ఎంసీ అని చెప్పి 3 ముక్కలు చేసి విశ్వనగరం కళను మరి ఇక్కడ రూపుమాపుతా ఉన్నాడు. ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద మెట్రో నగరంగా మారబోతున్నటువంటి హైదరాబాద్ ను 3 ముక్కలు చేసి హైదరాబాద్ అభివృద్ధికి గన్ని కొడుతున్న దుస్థితి ఇవాళ హైదరాబాద్ లో నెలకొన్నది. ఇవాళ జిహెచ్ఎంసీ కనుక ఉన్నట్టయితే ఏకపక్షంగా టిఆర్ఎస్ఏ ఆధిక్యంలోకి వస్తుందని చెప్పి కేవలం రాజకీయ లబ్ధి కోసం 3 ముక్కలుగా విడగొట్టి ఎందులో ఒకదాన్ని పట్టు తెచ్చుకోవాలని చెప్పి దాని ద్వారా అసెంబ్లీలో రేపటి రోజున ఈ మున్సిపల్ ఎఫెక్ట్ బాగా పెద్ద ఎత్తున పడుతుంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి 3 ముక్కలుగా మార్చి దాన్ని అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీని ద్వారా ఇక్కడ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజన, మల్కాజ్గిరి కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి యథాస్థానంలో కర్ణనట. అటు పోలింగ్ ఇటు బదిలీ కోడ్ అమల్లో ఉండగానే ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్. కాంగ్రెస్ కు ఇవేమి నిబంధనలు అడ్డు రావు. యథేచ్ఛగా మరి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మున్సిపాలిటీలలో తిరిగి మరి ఇక్కడ ప్రజలను ప్రలోభ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా మున్సిపల్ ఎన్నికలలో గ్రామాలలో తిరిగి మరి ఇక్కడ మున్సిపల్ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసిండు. వాళ్ళకు విలువలు అనేటివి లేవు, ప్రజాస్వామ్యం మీద వాళ్ళకు నమ్మకమే లేదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. బట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు. ఢిల్లీకి చేరిన బొగ్గులొల్లి ఖర్గేతో రేవంత్ భేటీ. డిప్యూటీ సీఎంపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల చిట్టా. బట్టి ఓ మీడియా అధినేత భేటీ పైన ఆధారాలు అందజేత. ఉత్తమ్ పొంగులేటి సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి ఇంతవరకు కాపాడాలని ఇక కష్టమేనని తేల్చి చెప్పిన సీఎం అని చెప్పి మరి ఇక్కడ ఆయనకు ఎవరెవరు, ఆయన పీఠానికి ఎవరెవరు అంటున్నారో వాళ్ళందరి మీద ఒక ప్రణాళికాబద్ధంగా మరి వాళ్ళని అవినీతి పరులుగా ముద్ర వేసి అవన్నిటిని కూడా అధిష్టానానికి చేరవేస్తా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ బట్టి దొరకబడతానని చెప్పి బట్టిని పూర్తిగా మరి అవినీతి పడిగా చిత్రీకరించిండు. ఏదైతే ఆయన కమిషన్ల పేరుతోటి మరి కాంట్రాక్టర్లను వేధిస్తా ఉన్నాడని కాంట్రాక్టర్లను డైరెక్ట్ ఆయన ఛాంబర్ ముందే ధర్నా చేయించి పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకొచ్చిండు. ఇప్పుడు సింగరేణి కుంభకోణాన్ని కూడా ఏబిఎన్ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ దాన్ని బయట పెడతా ఉన్నదో వెంటనే ఏబిఎన్ వంత పాడిపించి దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేసి మొత్తంగా ఇటు పొంగులేటిని ఇటు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కొండా సురేఖలు వీళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళ మీద అవినీతి ముద్ర వేయించి మరి ఇక్కడ పక్కన వాళ్ళ కాళ్ళ కింద నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం గమనించాలి. సింగరేణికి కొత్త బాసట. స్కామ్ల ఆరోపణలు, వరుస వివాదాలు, ఎట్టకేలకు రెగ్యులర్ సిఎండి నియామకం. మరి ఐఏఎస్ మరి ఇప్పటి వరకు వీళ్ళు వచ్చిన తర్వాత బలరామును డిప్యుటేషన్ కింద పెట్టుకున్నారు, మన కృష్ణ భాస్కర్ను పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయి అధికారిని పెట్టిండ్రు. పురపోరులో కాంగ్రెస్ గూండాగిరి. ఓటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్లో 66.05% పోలింగ్. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం. రేపు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్లో 66%. మరి రికార్డు స్థాయిలోనే ఇక్కడ పోలింగ్ అయితే జరిగింది. కానీ ఇక్కడ ఇది ప్రజాస్వామ్యమా, నిజంగానే ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే బడుగు బలహీన వర్గాలకు అండ కాదా? ప్రజాస్వామ్య పరిరక్షణ కాదా? ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మరి ఏదైతే సంవిధానకు బచావో అంటాడు, ఇక్కడనేమో వాళ్ళు బండబూతులు తిట్టుకుంటా జగ్గారెడ్డి లాంటి వాళ్ళు నానా యాగి చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎంత చక్కటి మాటలు మాట్లాడుతా ఉన్నాడో జగ్గారెడ్డి, మనం ఇక్కడ చూస్తే అర్థమైపోతా ఉన్నది. ఇంత నీచమైన భాష ఇది ప్రజాస్వామ్యమా? నిజంగా చెప్తున్న ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ లో ఇగో ఈ రకంగా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులను ఏదైతే
పుల్లలను తీసేస్తా ఉన్నారు. పోస్టింగ్ల కోసం ఏదైతే కాంగ్రెస్ నాయకుల కాళ్ళ ఎలా పడుతున్న పోలీస్ అధికారులు ఇకనైనా కళ్ళ తెరవుని పోస్టింగ్ల కోసం వాళ్ళు తిట్టే నానా బూతులు ఇంత పబ్లిక్ గా ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇవాళ అధికార యంత్రాంగం అంతా ఎన్నికల అధికారుల చేతిలో ఉన్నప్పుడు కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇంత విచ్చలవిడిగా బూతులు ఏదైతే ఇక్కడ కెమెరాలు కనబడతా ఉన్నాయి, జనాలు ఉన్నారు, ఓటర్ల ముందట ఇంత బూతులు తిడతా ఉన్నారు. ఒకవైపు ఇది కాంగ్రెస్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎంపీ ఆయన ఏ రకంగా బూతులు తిడతా ఉన్నారో కూడా చూడాలి. యూజ్లెస్ ఫెలోస్ కన్నునెత్తుకున్నాయా ఏము ప్రజాస్వామ్యం అమలైతా ఉన్నది. ఎవరు రాడు ఎన్నికల విధులలో పాల్గొన్నటువంటి వాళ్ళను ఎంత చక్కటి సంస్కారవంతమైన భాషతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఒకవైపు అధికార దుర్వినియోగంతో పాటు నానా యాగి ఏ విధంగా చేస్తా ఉన్నారో మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో ఇలాంటి మరి సిచ్యువేషన్ ఎన్నడన్నా చూసిందా? ఇలాంటి సన్నివేశాలు ఒక్కసారన్నా కనబడ్డాయా అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ రీతిలో ఉన్నది వీళ్ళ పరిపాలన అనేది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ గూండాగిరి ఏంది, ఈ ప్రజాస్వామ్యం కూని జరుగుతా ఉన్నది, అయినా ప్రజలు ఓపిక పట్టక తప్పని దుస్థితి నెలకొన్నది. ఇప్పుడు తెలంగాణలో ఇంకా 2.5 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉంటారు కాబట్టి ఏమీ చేయలేక కిమ్మనకుండా చప్పుడేగా ఉంటా ఉన్నారు. ఏదైతే అరచేతిలో వైకుంఠం లాగా ఇవాళ 6 గ్యారంటీల పేరుతో 100 రోజులలోనే హామీలన్నీ అమలు చేస్తామని, దాంతోపాటు మరో 420 హామీలు ఇచ్చి ఇవాళ అన్నిటికీ ఎగనామం పెట్టి కేసులు, బూతులు, మరి ఇక్కడ అణచివేతలు, గూండాగిరితోటి రాక్షస పాలన సాగిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆఖరికి ఓటర్ల దగ్గరికి పోయి మీరు ఎవరికి ఓటేస్తారో కూడా మాకు తెలుస్తుంది, మీరు మాకు ఓటేయకపోతే మాత్రం మిమ్మల్ని వదిలేది లేదు అని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అధికార పార్టీ అరాచకం, పలుచోట్ల ఉద్రిక్తత, ప్రలోభాలు, బెదిరింపుల నడుమ పోలింగ్ నల్లగొండలో కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయిస్తున్నదని ఫిర్యాదు చేసినందుకు బీఆర్ఎస్ నేతల అరెస్టు. కర్నాటకలో దొంగ ఓట్లపై నిలదీసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్. కొత్తగూడెంలో కండువాతో పోలింగ్ కేంద్రంలోకి రావద్దన్న కానిస్టేబుల్ పై కాంగ్రెస్ అభ్యర్థి వీరంగం. కామారెడ్డిలో కొట్లాట, 4గురికి గాయాలు. మంచిర్యాల జిల్లాలో దర్జాగా కాంగ్రెస్ నగదు పంపిణీ. పోలింగ్ ప్రశాంతం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంతా ప్రశాంతమైంది. ఇవన్నీ ఈ సంఘటనలు ఇవి కూడా వాళ్ళకి కనబడాయి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళని మాత్రం యథేచ్ఛగా అరెస్ట్ చేస్తారు. గాండుగాడన్నా కూడా మన పోలీసు వాళ్ళు ఆ జగ్గారెడ్డిని మాత్రం అరెస్ట్ చేయరు. పోనీ జగ్గారెడ్డి ప్రస్తుతం ప్రజాప్రతినిధి అంటే అది కూడా కాదు. ధర్మపురారెడ్డి లాంటి వాళ్ళైతే డైరెక్ట్ పోలింగ్ అధికారుల దగ్గరకు పోయి ఎవర్రా యూజ్లెస్ ఫెలో అని చెప్పి నానా బూతులు తిడుతా ఉన్నాడు. ఇది తెలంగాణలో అమలవుతున్న ప్రజాస్వామ్యం. ప్రజలారా గమనించండి. ఎలా దుష్ట కాంగ్రెస్ తీసుకొచ్చి నెత్తలు పెట్టుకుంటే పరిపాలన ఏ విధంగా సాగుతా ఉన్నది. ఆనాటి రోజులు తీసుకొస్తా అంటే అసలు ఏనాటి రోజులో మీకు ఎవరికన్నా అర్థమైందా? ఆనాటి రోజులంటే కరువును తీసుకొస్తాడు, మరి ఇక్కడ మనకు కరెంటు లేని రోజులను తీసుకొని వస్తాడు. మన దగ్గర ఏదైతే ఆ గూండాగిరి మరి ఇక్కడ వాళ్ళందరినీ వేధించే రోజులను తీసుకొని వచ్చిండు. కాంగ్రెస్ లో 50 సంవత్సరాల పాటు అల్లాడినం. మన బీడువారిన నేలలు, కనీసం తాగునీరు లేని అవేది అన్నిటి కూడా మర్చిపోయి కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలలో మరి ఇక్కడ తెలంగాణ పురోగమనంలో పోతా ఉంటే మరి ఇక్కడ కాంగ్రెస్ చెప్పిన దొంగ మాటను నమ్మి ఆనాటి రోజులు తీసుకొస్తా అంటే ఏనాటి రోజులు అనేది అర్థం కాకపోయి ఓటేస్తే మళ్ళీ ఆనాటి రోజులు వేస్తా ఉన్నాయి. గుండాగిరి, రౌడీయిజం, మరి ఇక్కడ అదే విధంగా కరెంటు కోతలు రేపు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే రైతులకు యూరియా దొరకని దుస్థితి. మరి ఇక్కడ రైతులు రాజులు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ఏదైతే రైతు బంధును మరి ఇక్కడ అమలు చేసిండో ఆ రైతు బంధు, రైతు బీమా ఆ పథకాలు కొనసాగే అవకాశమే లేదు. ఇప్పటికే 2 విడతలు ఎగ్గొట్టిండు రైతు భరోసాను. ఇక్కడ డిసెంబర్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవాళ ఫిబ్రవరి అయినా కూడా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం అందుతలేదు అని అంటే మరి ఇక్కడ ఆనాటి రోజులను అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే రోజులను తీసుకొస్తామని చెప్పిండ్రు. ఆ ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ, ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసి జైల్లో పెడతారు. ఇప్పుడు అదే జరుగుతా ఉన్నది. రేవంత్ రెడ్డి నిజాలే చెప్పిండు. మేము ఖచ్చితంగా మరి రౌడీ పాలన తెస్తాం. ఆ రోజులలో ఏ విధంగా ఉన్నాయో మీరు అన్నం కోసం అంగలార్చే రోజులు తెస్తామన్నాడు. మరి ఏదో అనుకొని ఓటేస్తే అవే తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
యాప్ తిప్పలపై రైతుల నాస్తారోకో యూరియా కోసం ఎట్లా వాడాలి? మా దగ్గర చిన్న ఫోన్లే ఉన్నాయి. కర్నూలు జిల్లా కన్నాపూర్లో ఆందోళన, నల్గొండ జిల్లా తిప్పర్తిలో రోడ్డుపై బైఠాయింపు. మరి ఇక్కడ షాపులలో అమ్మాల్సిన యూరియాను ఈ రోజు యాపులలో అమ్మితే రైతులు ఏదైతే మీ సేవ దగ్గరకో ఇంకేదైనా కంప్యూటర్ సెంటర్ దగ్గరకు పోయి 100 రూపాయలు ఇచ్చి ఆ యూరియా బస్తాకు మరి ఇక్కడ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళా ఒక్కొక్క బస్తా 4 బస్తాలకు తీసుకుపోయినా ఒకటే కిరాయి, ఆటోలో ఒక బస్తా తీసుకుపోయినా ఒకటే కిరాయి, దాన్ని 4 సార్లు తీసుకొని పోయి 4 సార్లు కిరాయి కట్టాల్సి వస్తుంది. రైతులను ఇంత గోస ఉంచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక డిఏలే కాదు, ఏరియర్స్ కూడా పెండింగ్. కరువు భత్యం బకాయిలు విడుదల చేయని సర్కార్ 3 డిఏలు ఇచ్చిన సిపిఎస్ ఉద్యోగుల జాబితాలో ఖాతాలో జమ కాలేదు. జమ అయితే ఆశ్చర్యపోవాలి, జమ కాకపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇక యూకే ఏగో సభకు ఉదయ్ నాగరాజు తెలంగాణ వాసికి లైఫ్ పీర్గా అరుదైన గౌరవం, ఘనత సాధించిన అతి పిన్న వయసులుగా గుర్తింపడ్డ మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి బ్రిటన్ లో ఎగువ సభకు నామినేట్ అయిండు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు మన ఇక్కడ గర్వించాల్సిన అంశం అని చెప్పక తప్పదు. మున్సిపల్ కు సంబంధించి 73% ఓవరాల్ గా అయిందని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మహానగరం 3 కార్పొరేషన్లు కాదు 3 ముక్కలైంది. మరి ఇక్కడ కార్పొరేషన్లు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కాంగ్రెస్ కు ఈజీ ఏం కాదు. పోలింగ్ సరళపై బీఆర్ఎస్ పోస్ట్ మార్టం, 40 మున్సిపాలిటీలో విజయావకాశంపై ధీమా అని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంటే 90% మేమే గెలుస్తామంటా ఉన్నారు. మరి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే ఏదైతే అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా ప్రలోభాలు, పెద్ద ఎత్తున బెదిరింపులు, పోలీసు యంత్రాంగంతో పాటు ఆ ప్రభుత్వ శాఖల అధికారులందరూ కూడా కాంగ్రెస్ కు సహకరించిన 68 నుంచి 76 మధ్య మాత్రమే వస్తాయని చెప్పి ఇక్కడ సర్వేలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు 29 నుంచి 36 వరకు కారు గెలుస్తుందని బీజేపీ 3కే పరిమితం అవుతుంది అని చెప్పి మరి ఎంఐఎం అయితే వచ్చే పరిస్థితే లేదని చెప్పి మరి ఇక్కడ సర్వేలు చెప్తున్న పరిస్థితి. పర్సంటేజ్ చూసుకున్నా కూడా మరి 30% తోటి బీఆర్ఎస్ ఉంటుంది, 36% దాకా కాంగ్రెస్ ఉంటుంది. ఎంత అధికార దుర్వినియోగంకి పాల్పడ్డా కూడా అది దాటే పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. భరతమాతనే అమెరికాకు అమ్మేశారు. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్, అగ్రరాజ్యానికి పూర్తిగా లొంగిపోయింది. మోదీ సర్కార్కు కాస్తైనా సిగ్గు లేదా? ఒప్పందాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ప్రధానిని అమెరికా మెడలు బట్టి వంచేసింది అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ మీద టారిఫ్లు ఎత్తేసి రేపటి రోజున అమెరికా నుంచి మరి ఇక్కడ వాణిజ్య పంటలకు సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా సుంకాలు లేకుండా భారత్కు దిగుమతి అయితే రైతులను నట్టేట ముంచినట్టే అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే 90 స్థానాలు మాయా అని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తే ఓటమి భయంతోనే దౌర్జన్యాలు చేస్తా ఉన్నారని చెప్పి కేటీఆర్, హరీష్ రావులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఎన్నికల సంఘం అని చెప్పి మరి ఇక్కడ బీజేపీ చెప్తా ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు మరి ఇక్కడ కాంగ్రెస్ తోటి మిలాఖాత్ అవ్వడంతో ఇక్కడ ఏదో ఫిర్యాదు చేసినట్టుగా నటిస్తా ఉన్నారు, కానీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని జోక్యం చేసుకునే విధంగా ఎందుకు మీరు ప్రయత్నం చేయడం లేదో ఒకసారి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ లేవది, బీజేపీ చాలదు. పూర్తిగా అనైతికంగా ఏదైతే విద్వేషపూరిత ప్రసంగాలతోటి అవి వర్కౌట్ కాకపోతే పోలీసులతోటి మరి ఇక్కడ అధికారుల దుర్వినియోగంతో మరి ప్రలోభాలతోటి డబ్బు సంచులతోటి ఇలా మరి వీళ్ళందరినీ కూడా ఏదో మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ప్రయత్నించి ఏదైతే వాపం చూసి బలుపనుకునే పరిస్థితిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి రేపటి రోజున కర్రు కాల్చి వాత పెట్టడానికి మరి ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ఎన్నికలతోటే నీ సీటు పోద్ది అని అంటే ఈ రోజే నీకు వ్యతిరేకంగా ఓటేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మున్సిపాలిటీలకు అభివృద్ధి కావు మీకు, అసలు మేము ఏదైతే చెత్త కూడా తీయించాం, మీ మోరీ కూడా క్లీన్ చేయించాం కాంగ్రెస్ రాకపోతే అని కూడా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారంటే ఎంత దిగజారుడు రాజకీయాలకు మరి చేరుతా ఉన్నది కాంగ్రెస్ అనే విషయాన్ని మనం గమనించాలి. ఈడు ఏదైతే రేవంత్ రెడ్డి బూట్లు నాకే కిట్టిగాడు హస్తం హవా అట. ఏం చేసిందిరా అయ్యా హస్తం హవా ఉండడానికంటే ఓన్లీ ప్రలోభాలు చేసింది, డబ్బులు వంచింది, పోలీసులతోటి బెదిరింపులకు గురి చేసింది. మరి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను మరి ఇక్కడ ఆ కేసులతోటి వేధించి అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడి ఇలా వాళ్ళని బయటికి తిరగకుండా కట్టడి చేసి హస్తం హవా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. వీడు బూట్లు నాకి రేవంత్ రెడ్డి బూట్లు నాకడానికే పరిమితం అవుతా ఉన్నాడు. మరి ఇక్కడ కిట్టిగాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పట్టణాలు ఎక్కువ, నగరాల్లో తక్కువ. పురపాలికల్లో 75.88%, నగరపాలికల్లో 66.05%, మొత్తంగా 73% పోలింగ్ అని చెప్తున్న పరిస్థితి. ఖర్గేతోటి సీఎం భేటీ. మరి ఇక్కడ ఖర్గేతోటి 66వ సారి అయినట. ఇప్పుడు
ఢిల్లీకి సీఎం ఖర్గేతో భేటీ అయిండు. ఈ భేటీ వెనుక మతలబైంది మున్సిపల్కి సంబంధించిన సమీక్షనే ఉంటుందా, లేదంటే మరి ఇక్కడ అందరూ అనుకుంటున్నట్టుగా ఆరోపణలు వెలువడుతున్నట్టుగా బట్టి విక్రమార్క మీద ప్రత్యేకంగా ఆయన మీద ఫిర్యాదులు చేయడానికి వెళ్ళిండా? ఈ బొగ్గు స్కాము ఏదైతే 90 టెండర్లకు సంబంధించి మరి ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం రేగింది, కాంగ్రెస్ మలినమైంది దాని ద్వారా అనే విషయాన్ని మనం గమనించాలి. మొత్తంగా మంత్రులందరూ అవినీతి పరులే అని మాత్రం దీని ద్వారా తేటతెల్లమైంది. ఏది ఏమైనా మళ్ళీ మున్సిపల్ పోర్ ముగిసిన తర్వాత కుర్చీలాట మాత్రం ప్రారంభం కాబోతా ఉన్నది. దానిలో భాగంగా తన కుర్చీని పదిలపరచుకోవడం కోసమే ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఆధారాలతో సహా ఎట్లయినా వాళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నారు, స్కామ్లకు పాల్పడతా ఉన్నారు, ముఖ్యమంత్రిగా అవన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళే మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కో శాఖను ఒక్కొక్కరి బినామీలకు ఏ విధంగా అయితే అప్పచెప్పిండో, సింగరిని ఆయన బామ్మర్దికి ఏ విధంగా అయితే అప్పచెప్పిండో ఆ వాటి వివరాలు కూడా తీసుకొని వాళ్ళు కూడా అధిష్టానం దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మరియు మంత్రులు అయితే తెలంగాణను కేకు ముక్కలు కోసుకున్నట్టు కోసుకొని తింటా ఉన్నారు. కేవలం జేబులు నింపుకోవడానికే తప్ప 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు చేయాలి, 420 హామీలను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, తెలంగాణ ప్రజానీకానికి తక్షణ అవసరాలు ఏమున్నాయి, రేపటి రోజున రాబోయే రోజులలో సమ్మర్లో మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం నీళ్ళనన్నిటి కూడా వృధాగా వదిలేసినాం, మరి రేపటి రోజున తాగునీరు పరిస్థితి ఏంది, సాగునీరు పరిస్థితి ఏందని ఆలోచించడానికి ఒక్క నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా మనం పటిష్టంగా ఉండాలనే మన ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. ఏ విధంగా మన సీట్ను నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈ పార్టీల ద్వారా తెలంగాణకు ఏ విధమైన ఉపయోగమో ఒక్కసారి ప్రజానికం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ మెడలు వంచడానికి అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు థ్యాంక్ యూ వెరీ మచ్.